హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఈజ్ మీ లక్కీ. యూట్యూబర్గా తన కెరియర్ను స్టార్ట్ చేశారు అండ్ ప్రాంక్స్ చేస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపును క్రియేట్ చేసుకున్నారు. దాంట్లో కొంచెం వరకు కాంట్రవర్సీ కూడా క్రియేట్ చేసుకున్నారు అనుకోండి. అండ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఒక సినిమా తీశారు, ఆ సినిమాలో యాక్ట్ చేశారు, డైరెక్షన్ చేశారు, ప్రొడక్షన్ చేశారు అండ్ ఇంకా చెప్పాలంటే పాటలు, ఫైట్స్ ఒకటా రెండా ప్రతి ఒక్కటి తానే దగ్గరుండై చూసుకున్నారు. సో ఎస్, అతను ఎవరో కాదు, శ్రీకాంత్ రెడ్డి ఆసాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. హాయ్ నమస్తే. హాయ్ మేడం, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. శ్రీకాంత్ రెడ్డి అని చెప్పేటప్పటికి ఆయనే ఉన్నారా నా పక్కన, నిజంగానే ఉన్నారా అనిపించింది. బికాజ్ ద పాపులారిటీ యు ఆర్ గెయినింగ్ ఇన్ సోషల్ మీడియా, చాలా వరకు పాపులర్ అయిపోయారు. కానీ మీ విషయంలో 50% పాజిటివ్ ఉంటే 50% నెగిటివిటీ చూస్తున్నాను నేను. అంటే జెన్యున్గా నేను చూసింది. ఎందుకు అలా ఇంతమంది 50% నెగిటివిటీ? ఈక్వల్ బ్యాలెన్స్డ్గా ఉన్నారబ్బా మీకు? లేదు, నెగిటివిటీ లేదు, అది మీ పర్సెప్షన్ మైట్ బి, ఐ డోంట్ నో. థర్డ్ పర్సన్గా నేను గమనించాను నా గురించి నేను. దెర్ ఇస్ నో నెగిటివిటీ ఫ్రమ్ ద పీపుల్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నట్టు ప్రజల్లో అయితే హానెస్ట్గా నెగిటివిటీ లేదు. బట్ ద పీపుల్ సో కాల్ సమ్ మీడియా అండ్ సమ్ యాంకర్స్, యూట్యూబ్ అన్ప్రొఫెషనల్ యూట్యూబర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళకి నేను నా మూవీ ప్రమోషన్లో భాగంగా నేను వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చే సమయంలో వాళ్ళు, మీరు నాతో పాటు ఒక యూట్యూబరు, మీరు సినిమా తీయడం ఏంటి అనే తపనలో రకరకాలుగా నన్ను తప్పుగా మాట్లాడడం, నువ్వు హీరోవా, నువ్వు సినిమా చేసావా అని చేయడం. తర్వాత కొంతమంది ఇండస్ట్రీలో సంబంధించిన 2-3 పెద్ద మనుషులు, నాకున్న పూర్వ కాంట్రవర్సీ సంబంధించింది, వాళ్ళు వచ్చి నువ్వు సినిమా చేయగలవా అని ఛాలెంజ్ చేయడం. ఇప్పుడు నేను సినిమా తీయడం అండ్ ఇప్పుడు సినిమా తీసి మొన్న ట్రైలర్ పాట వచ్చింది ఐటమ్ సాంగ్ మూవీలో, ఆ పాటకు సంబంధించింది. అండ్ మూవీకి ఏ సర్టిఫికేట్ రావడం, ఆగస్టు 2 రిలీజ్ అవుతుంది, ఏ సర్టిఫికేట్ రావడం. సో ఇవన్నీ జరిగే క్రమంలో 2-3 మాట్లాడిన తీరుకి నా నోరు కట్టేస్తున్నారనే బాధతో నేను ఓపెన్ చేసి గట్టిగా మాట్లాడడం వల్ల మేబీ ఐఎమ్ లుకింగ్ లైక్ మోర్ యాక్వర్డ్ అండ్ కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు. బట్ నా గొంతు కట్టేస్తున్నారు, నా బాధ నేను చెప్పాలి. కష్టపడి ఒక 20 మంది కొత్త ఆర్టిస్టులతో, 100 మంది ఫైటర్లతో, 200 మంది జూనియర్ ఆర్టిస్టులతో, 20 మంది టెక్నీషియన్స్తో ఒక యూట్యూబర్గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ సినిమా లాంగ్వేజ్ల్లో 5 లాంగ్వేజ్ల్లో లారీ చాప్టర్ 1 అంటూ తీశాను మేడం. అన్ని ఒక్కన్నై తీశాను, చాలా కష్టపడ్డాను. ఆ సినిమా ఇప్పుడు ఆగస్టు 2 రిలీజ్ అవుతుంది. 50% మీరు అన్న నెగిటివిటీ అయితే ఐ డిడెంట్ సీ అండ్ మేబీ ఇట్స్ ఎ ఫాల్స్ పర్సెప్షన్ అని నేను అనుకుంటున్నాను. యా, సో లెట్స్ బిగిన్ విత్ యువర్ కెరియర్. అసలు యాక్చువల్లీ యూట్యూబర్గా స్టార్ట్ చేశారు, యాక్టర్ అవ్వాలని వచ్చారా ఇండస్ట్రీకి మీరు? ఎస్ మేడం, నేను యాక్టర్ అవ్వాలని వచ్చాను, అవకాశాలు ఇవ్వలేదు. ఫస్ట్ డైరెక్టర్ అవ్వాలని వచ్చాను, సొసైటీ నన్ను హీరో చేసింది. అండ్ డైరెక్టర్కి లైఫ్ లేదు, ఇక్కడ ఏది దొరికితే అది చెయ్యాలి. అవసరమైతే మేకప్ మ్యాన్ అయిపోవాలి, అవసరమైతే లైట్ మ్యాన్ అవ్వాలి, లేకపోతే కెమెరా మ్యాన్ అవ్వాలి, ఏది పడితే అది అవ్వాలి, సిచ్యువేషన్ బట్టి అవ్వాలి, పని అయితే నేర్చుకోవాలి. సో చదువుకున్నాను, ఐఎమ్ లిటిల్ క్విక్ అన్నారనమాట, త్వరగా నేర్చుకుంటాను ఏదైనా, అండ్ కొంచెం స్పీడ్గా చేసే వ్యక్తిత్వం ప్రతిదీ. సో అయితే నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నా, కుదరలేదు. తర్వాత యాక్టర్ అవ్వాలనుకున్నాను, అవకాశాలు ఎవరు ఇవ్వలేదు. అవకాశం ఎందుకు ఇస్తారు అని ఆలోచిస్తే, మన మీద మార్కెట్ ఉంటే, మన వల్ల వాళ్ళకు ఉపయోగం ఉంటే, ప్రొడ్యూసర్కి లైక్ మనీ వస్తే అప్పుడు మనకు అవకాశాలు ఇస్తారు అని నాకు బాగా అర్థమైంది. వన్స్ అది అర్థమైన తర్వాత ఐ డిడ్ లైక్ ఏం చేయాలి, ఫేమ్ అవ్వాలి. ఫేమ్ అయితేనే మనకు మార్కెట్ ఉన్నట్టు అర్థం. ఫేమ్ ఏ విధంగా అవ్వాలి? షార్ట్ ఫిల్మ్ తీసవచ్చు, పాటలు తీసవచ్చు, కామెడీ వీడియోస్ తీసవచ్చు. అప్పుడు బిత్తిరి సత్తి గారు బాగా ఫేమస్, కామెడీ వీడియోస్ చేసేవాళ్ళు. సో మూకీ వీడియోస్, ఇలా నేను ఎందుకు చేయకూడదు అని ఆలోచించి అవి చేశాను. నా పర్సనాలిటీకి, నా టైర్కి అవి సెట్ కాలేదు. దెన్ వాట్ ఐ డిడ్, 2 షార్ట్ ఫిల్మ్లు చేశాను నాకున్న బడ్జెట్లో. వాటి వల్ల కూడా ఏమీ ఉపయోగం లేదు, వ్యూస్ రాలేదు, ఇంకా బడ్జెట్ అయిపోయింది. ఏం ట్రెండింగ్ ఉన్నాయని ఆలోచిస్తే ప్రాంక్స్ ట్రెండింగ్ ఉన్నాయి. దెన్ ఐ స్టార్టెడ్ కీపింగ్ దట్, డూయింగ్ దట్. నార్మల్గా చేస్తున్నాను. 6-7 లక్షల ఫాలోవర్స్ వచ్చారు, కొంచెం మనీ సంపాదించాను. ఆ మనీతో ఒక సినిమా స్టార్ట్ చేశాను, కొత్తపేట గ్రామం అని. ఆ సినిమా వేరే ప్రొడ్యూసర్ 50 లక్షలు పెట్టేటట్టు, నేను 20 పెట్టేటట్టు 70 లక్షల్లో సినిమా స్టార్ట్ చేశాను. కట్ చేస్తే ఆ సినిమా, ఆ ప్రొడ్యూసర్ నాకు మార్కెట్ లేదు, కొత్తవాన్ని, మేబీ ఎవరు మాటిన్నారో ఏమో, హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు. దెన్ ఆ మూవీ ఆగిపోయింది, కొత్తపేట గ్రామం. దానికి నేను ఒక 12 lakhs బడ్జెట్ పెట్టి మ్యూజిక్ చేపించి పెట్టాను. ఎందుకంటే నాకు నేను పెట్టకపోతే ఫస్ట్ ఎవరు పెడతారని ఫస్ట్ నేనే ఇన్వెస్ట్ చేసి మ్యూజిక్ చేశాను, టు గివ్ సమ్ సపోర్ట్ అదర్ ప్రొడ్యూసర్కి కొంచెం ఇవ్వడానికి. అంటే నేను చేశాను, మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి అని. వాళ్ళు చేయలేదు, మూవీ ఆగిపోయింది. అది వేరే డైరెక్టర్ అండ్ వేరే ప్రొడ్యూసర్, దానివల్ల సినిమా ఆగిపోయింది. సో ప్రతిదీ మన కంట్రోల్లో ఉంటే సినిమా ఆగదని నాకు అర్థమైంది అప్పుడు. అంటే ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు, మనకు నచ్చింది చేయాలి.
అండ్ మనమే ఓనర్ ఆథర్ అయితే వీ కెన్ డూ ఎనీథింగ్ అని నాకు బాగా అర్థమైంది. దెన్ అప్పటి నుంచి ఒక సంవత్సరం విపరీతంగా వీడియోస్ చేశాను యూట్యూబ్, ఫేస్బుక్లో. వచ్చిన ప్రతి రూపాయి కూడబెట్టాను. ఆ డబ్బుని నేను కార్లు, ఇల్లులు కొనుక్కోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. బట్ నా గోల్ కోసం, నా ధ్యేయం కోసం మంచి సినిమా చేయాలి, ప్రజల దగ్గర ఆదరణ పొందాలి, చిన్న నటుడిని అవ్వాలనే తపనతో లారీ చాప్టర్ 1 కథ రాసుకొని షూటింగ్ కంప్లీట్ చేసి ఫస్ట్ కాపీ తీసుకొని సెన్సార్ తీసుకొని ఆగస్ట్ 2కి వస్తున్నాను. వండర్ఫుల్ స్టోరీ, చాలా బాగుంది. కానీ మీరు ఒక సినిమా తీయాలి, ఆ సినిమాలో మీరు నటించాలి అనే ఆ ఆరాటం అయితే బాగుంది. ఇప్పుడు నేను చెప్పింది స్టోరీ కాదు, నిజ జీవిత కథ. స్టోరీ నిజ జీవిత కథ, కానీ అది ఎలా ఉందంటే మనం రియల్ గా స్టోరీ సినిమాలో చూస్తాం. ఆబ్వియస్లీ మన లైఫ్ స్టోరీస్ బుక్స్ లో కథలాగా ఉంది, రైట్? yes సో లెట్ మీ కరెక్ట్, అది స్టోరీ కాదు, రియల్ లైఫ్ స్టోరీ, అంతే, రైట్. సో మీరు సినిమా తీయాలనే తపన అనేది బాగుంది, కానీ మీరు ప్రాంక్స్ చేసిన ఆ టాపిక్ అయితే మాట్లాడాలి. బికాజ్ ప్రాంక్స్లోనే కొన్ని లిమిట్స్ దాటాయి, క్రాస్ అయిపోయాయి. చాలామంది ప్రాంక్స్ అంటే ఏంటి అసలు, యాక్చువల్లీ పెయిడ్ చేసేటివి ప్రాంక్స్ ఎట్లయితాయి? మీరు పెయిడ్ ప్రాంక్స్ చేశారు, అవి ప్రాంక్స్ ఎలా అవుతాయి? సో టు టాక్ అబౌట్ ఆల్ దీస్, హిందీలో బాంబేలో ప్రాంక్స్ చేస్తూ ఉంటారు. దారిన వెళ్ళే మనిషిని వాటర్ ప్యాకెట్స్తో కొట్టడం, క్రాకర్స్ పేల్చి భయపెట్టడం, పాము మీదేసి భయపెట్టడం, చెవిలో సౌండ్ ఊది భయపెట్టడం. దిస్ ఈజ్ కాల్డ్ రియల్ ప్రాంక్, అన్నోన్ పీపుల్ పైన చేసేది. దాన్ని తెలుగులో చిలిపి అంటారు. అండ్ నథింగ్ రాంగ్, హామ్ అయ్యేంత వరకు చేస్తే తప్పు, హామ్ కాకుండా చేసేది యాక్సెప్టబుల్. జస్ట్ ఎందుకంటే 9 కళల్లో అదొక కళ. అండ్ ప్రాంక్ అంటే నేను చాలా సున్నితం, పర్సనల్గా చాలా డెలికేట్ అండ్ సౌమ్యుని నేను. ఎదుటివాడిని ఏదన్నా అనడం కానీ, ఇప్పుడు తెలిసిన వాళ్ళనే ఒరే అనలేం మనం, ఒరే తెరా అని మాట్లాడలేం మనం. అలాంటిది ఇది తెలియని వ్యక్తి పైన ఎలా చేస్తాం, ఎలా మాట్లాడతాం నేను చేసే వీడియోస్ అని నేను చదువుకున్న ఇంకిత జ్ఞానం ఉంది. కాబట్టి కృష్ణానగర్లో ఉన్నటువంటి ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, అమ్మాయిలు అయితేనేమి, నాకు తెలిసిన ఫ్రెండ్స్ అయితేనేమి, ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ ఉన్నారు వాళ్ళైతేనేమి, అందరితో కలిసి నేను స్క్రిప్టెడ్గా చేసుకున్న వీడియోస్ అవి. దానికి ప్రాంక్ అనే టైటిల్ పెట్టి ఐ జస్ట్ వదిలేము సొసైటీలోకి, అంతేకాని బట్ స్క్రిప్టెడ్గా మేము చేసుకున్నది వాళ్ళకి మనీ ఇచ్చి హైర్ చేసుకొని కొంతమంది ఫ్రీగా చేసిన వీడియోస్ అవి. అంతేకాని నథింగ్ రాంగ్ అండ్ నో రిగ్రెట్ అబౌట్ దాట్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై వర్క్. నా దగ్గర ఒక 2-3 ఎడిటర్లు పనిచేశారు, 2 కెమెరామెన్లు పనిచేశారు యూట్యూబ్ ఛానల్కి. సో ఇట్స్ ఆల్ వీఆర్ గ్రోయింగ్, పనిచేస్తున్నాం, కష్టపడ్డాం. అంతేకాని దాన్ని అక్కడక్కడ ఒకటి మార్కెటింగ్ స్ట్రాటజీల్లో, ఇప్పుడు మన మీడియా వాళ్ళే పైన మ్యాటర్ ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది, థంబ్నెయిల్ పెడతారు కదా చాలామంది. ఆ తరహాలో నా వీడియోలకి నా సెకండ్ ఎడిటర్, నాకు 3 ఎడిటర్లు మారారు, నా సెకండ్ ఎడిటర్ కొన్ని థంబ్నెయిల్స్ ఒక రకంగా పెట్టాడు, డబల్ మీనింగ్ టైప్ 2-3 థంబ్నెయిల్స్ పెట్టాడు. దాని ద్వారా వీడియోస్ కొంచెం అలా ఉంటాయని బ్యాడ్ నేమ్ వచ్చింది నాకు. బట్ నథింగ్ రాంగ్, ఓపెన్ చేస్తే ఏముండదు, స్క్రిప్టెడ్, ఒక అమ్మాయి నిలబడుతుంది, నేను మాట్లాడదా, లవ్ స్టోరీ టైప్, షార్ట్ ఫిల్మ్ టైప్ కంటెంట్ ఐ మేడ్, వెబ్ సిరీస్ టైప్. చూసుకున్నట్లయితే అమ్మాయిల మీద ఎక్కువగా ఫోకస్ చేశారనిపించింది. మోస్ట్లీ 2-3 ప్రాంక్స్ చూశాను. మంచిగా గుడ్ లుకింగ్ గర్ల్స్ ని వాళ్ళతో ప్రాంక్స్ చేస్తే కొంచెం పాపులర్ అవుతారు, దట్ టు పెయిడ్. సో అంటే సరే, అంటే మేబీ యు ఆర్ థింకింగ్ ట్రెండ్ ఇప్పుడు ఇలా నడుస్తుంది కాబట్టి నేను కూడా అలాగే వెళ్ళాలి అనే భావనతో మీరు అలా చేసినట్టున్నారు. బట్ మోస్ట్లీ చాలా మంది అమ్మాయిల మీద, యూనో, బ్యూటిఫుల్ లుకింగ్ గర్ల్స్ మీద ప్రాంక్స్ చేయడం జరిగింది. మరి మీ మూవీకి వస్తే కొత్త హీరోయిన్స్ ని తీసుకున్నట్టున్నారు, 2 అనుకుంటా కదా, ఒక అమ్మాయి హీరోయిన్, ఇంకొక అమ్మాయి స్పెషల్ సాంగ్, పార్టీ సాంగ్, ఐటమ్ గర్ల్. మరి అంతమంది ఆల్రెడీ పరిచయం ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు మీ సినిమాలో మీరు ఇంక్లూడ్ చేయలేదు? వాళ్ళకి ఎందుకు మంచి ఆపర్చునిటీ ఇవ్వలేదు? నా సినిమాలో 2-3 అమ్మాయిలు క్యారెక్టర్స్ చేశారు, ఫ్రెండ్ క్యారెక్టర్, సమ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి, అవి చేశారు. ఒక ఆవిడ, తను మంచి ఆంటీ క్యారెక్టర్ ఒకటి ఉంది, లారీ దగ్గర ఉంటారు ఆవిడ, ఒక హోటల్ దగ్గర పనిచేస్తారు, ఆవిడ ఒక క్యారెక్టర్ చేశారు. అండ్ అమ్మాయిలు వచ్చేసరికి నేను ఆడిషన్స్ చేశాను, ఆడిషన్ చాలామంది వచ్చారు, వాళ్ళందరూ క్యారెక్టర్లు వచ్చిన ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం క్యారెక్టర్స్ ఇచ్చాను. హీరోయిన్ మెటీరియల్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు రాలేదు. లారీ డ్రైవర్ వైఫ్ ఇలా ఉండాలి, ఈ తరహాలో ఉండాలి, తన భుజం మీద కథ వేసుకొని నడపాలి తను అనే ఆలోచన భావన నాకుంది, క్లారిటీ ఉంది వాట్ ఈజ్ వాట్ అని. సో అటువంటి మెటీరియల్ ఉన్న అమ్మాయిలు అయితే రాలేదు. బట్ పర్సనల్గా వాళ్ళ మేనేజర్ల ద్వారా కాఫీ షాపులకి హీరోయిన్ మీటింగ్స్ జరిగాయి, తెలుగు వాళ్ళు రావడం, కథ చెప్తే వినడం, కథ భయపడ్డం అంటే ఇంత పెద్ద కథ నువ్వు చేయగలవా, యూట్యూబర్వి, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లే సినిమా ఆగిపోతున్నాయి, నువ్వు సినిమా బయటికి తేగలవా, అండ్ నీతో మేము చేయాలా, డైరెక్ట్ మేము పెద్దవాళ్ళతో చేస్తాం. వాళ్ళంతవరకు ఫేమ్ కూడా కాదు, కొత్త వాళ్ళే వాళ్ళు కూడా. స్టిల్ వాళ్ళని అవమానించి నన్ను, నేను ఇప్పించిన కాఫీ తాగి అవమానించి నన్ను వెళ్ళిపోయారు వాళ్ళు. నో రిగ్రెట్ అబౌట్ దాట్. బట్ వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్ అవుతుంటారు పక్కా, ఎందుకంటే మంచి సినిమా ట్రైలర్ వచ్చింది తర్వాత, అంటే వాళ్ళు కథను నమ్మలే, నన్ను నమ్మలే, నేను చేయలేనేమో, ఎందుకంటే సినిమాలు ఆగిపోతుండే, సినిమా ఆగిపోవడానికి 100 కారణాలు, నేను ఇంత సినిమా చేస్తానని వాళ్ళకు నమ్మకం లేదు. సో దే జస్ట్ రిజెక్టెడ్.
తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా ఐ అప్రోచ్డ్, చాలామంది యాక్టర్ అని పెడతారు, ఆర్టిస్ట్ అని పెడతారు, అప్రోచ్ చేస్తే రిప్లై ఇవ్వలేదు ఎవరు. దెన్ ఆగస్ట్లో వర్షాలు పడుతున్నాయి, నేను ఇమీడియట్ షూట్కి వెళ్ళాలి, ఐ ట్రైడ్ మై బెస్ట్, తెలుగు వాళ్ళని ప్రయత్నం చేశాను, దొరకలేదు. దెన్ ఏంటి, ఇంకా నేను ఉండలేను కదా. సో హిందీ ప్రొఫైల్స్ నా మేనేజర్ ఒక అతను ఉంటే సుబ్బారెడ్డి అని, త్రూ హిమ్ ఐ గాట్ సమ్ కాస్టింగ్ పీపుల్ కొంతమందిని, వాళ్ళ ద్వారా. అండ్ వాళ్ళు సెట్ అవ్వలేదు, ఒక 1 వీక్ వెయిట్ చేసాం. 20-25 ప్రొఫైల్స్లో ఒక అమ్మాయి దొరికింది, చంద్రశిఖ తన పేరు. షీఈస్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్, గుడ్ లుకింగ్ గర్ల్ అండ్ వెరీ హంబుల్ అండ్ లాయల్ గర్ల్, వెరీ డెడికేటెడ్, ప్యాషనేట్ ఆర్టిస్ట్ తను. అండ్ తనకు యాక్సిడెంట్ అయింది సినిమా షూటింగ్ టైంలో. అంటే పెళ్ళి అవుతుంది, రొమాంటిక్గా మేము కూరగాయలు తీసుకురావాలి బైక్లో, తెచ్చేటప్పుడు తన కింద పడింది, తన చీర కొంగు బైక్ చుట్టుకొని కింద పడింది. కింద పడితే తనకి ఇక్కడ స్క్రాచ్ అయింది, ఇక్కడ స్క్రాచ్ అయింది బాగా గట్టిగా, ఒక 20 రోజులు పట్టింది మానడానికి. అలా జరిగింది. సో అంత కష్టపడి మేము సినిమా చేసామండి. అండ్ చాలా బాగుంటుంది, August 2 తప్పకుండా హిట్ అవుతుంది సినిమా. 5 లాంగ్వేజెస్లో కూడా చాలా క్వాలిటీతో చేశాము. ఒక లాంగ్వేజ్లోనే చేయాలంటే 500, 200, 300 టీమ్ మెంబర్స్ ఉంటారు ఒక హీరో వెనక, ఒక లాంగ్వేజ్లో చేయాలంటే. బట్ హియర్ ఐ మేడ్ విత్ మై ఓన్ బడ్జెట్, నా క్యాపబిలిటీలో. టైం కూడా చాలా తక్కువ, 16 నెలల్లో పాన్ ఇండియా సినిమా చేశాను నేను 5 లాంగ్వేజెస్లో. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ట్రైలరు పాటలు ఉన్నాయి. ప్రతిదీ కూడా అప్రిషియేషన్ వస్తుంది. ఒక 6,000 కమెంట్స్ వచ్చాయి, ఆర్గానిక్ కమెంట్స్. 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి దరిదాపు యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్కి. పాటలకు వచ్చిన కమెంట్స్ కానీ ఆర్గానిక్గా చాలా మంచి అప్రిషియేషన్ వస్తుంది. పాటలు బాగున్నాయి యాక్చువల్లీ, సాంగ్స్ ఆర్ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం ఫర్ మై వర్క్ అనమాట ఇప్పుడు. సో ఇంత బిజీగా ఉంటూ స్టోరీ అసలు ఎప్పుడు రాసుకున్నారు? అది పర్టికులర్గా లారీ డ్రైవర్ మీద స్టోరీ. సో రఫ్ అండ్ టఫ్గా అగ్రెసివ్ ఒక క్యారెక్టర్ అనిపించింది మీ ట్రైలర్ చూసిన తర్వాత. దాంట్లో మీ క్యారెక్టర్ ఒక రకంగా చెప్పాలంటే పూరి జగన్నాథ్ గారు మూవీస్ గుర్తొచ్చేసాయి నాకు. కొంచెం అగ్రెసివ్గా, చాలా యూనో ప్యాషనేట్గా కనిపిస్తారు కదా హీరోస్ మనకు. సో అట్లా అనిపించింది. సో ఏంటి ఈ స్టోరీ పర్టికులర్గా ఎందుకు ఆ జోనర్లో? నేను యాక్చువల్గా ఒక పెద్దది చేయాలని ఉన్నా మేడం, చాలా పెద్దది చేయాలని ఉన్నా. కృష్ణానగర్లో ఉంటున్నా, ప్రతి వారం ప్రతి సినిమాలు చూస్తున్నా, లవ్ స్టోరీస్ అవి ఆడట్లేదు, వేస్తున్నారు, గోడ మీద 10 పోస్టర్లు పడతాయి. నా బొమ్మ ఎలా ఉండాలి, నా సొంత డబ్బులు పెడుతున్నా, నా 2 సంవత్సరాల కష్టం డబ్బులు పెడుతున్నా, నా బొమ్మ ఎలా ఉండాలని నాకు అర్థమైంది. ప్రతి వారం వెళ్తున్న సినిమాలు రకరకాలు వస్తున్నాయి, ఆడట్లా. అంటే వాళ్ళ ఎవరెవరు స్థాయిలో తీశారు, ఎవరిని మనం తక్కువ అంచనా వేయట్లేదు. బొమ్మలు బాగున్నాయి, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఆడట్లేదు. అయితే ఈ కథ నేను చాలా పెద్దగా, నేను మామూలుగా కొంచెం ప్రభాస్ గారి అభిమాని అండి. కొంచెం ఆయన తరహాలో మనం ఎదగాలి, ఆయన తరహాలో సినిమాలు తీయాలి, యూనివర్సల్ అపీల్ ఉండాలి, చాలా సాలిడ్ ఉండాలి, మాస్ ఉండాలి, గట్టిగా ఉండాలి, పెద్ద సినిమాకి ఏమాత్రం తగ్గద్దు, బడ్జెట్ లేదని సాకులు చెప్పొద్దు అని నేను ఫస్ట్ లైన్ రాసుకొని, తర్వాత నేను పెద్ద సెట్లు వేయలేను సినిమాలో, పెద్ద సెట్లు వేయలేను, ఒక్కొక్క సెట్ 2 కోట్ల రూపాయలు అవుతాయి, సెట్లు వేయలేను. సో సినిమా నిండా ఫిల్ ఉండాలి, గట్టిగా ఉండాలి బొమ్మ, ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉండాలి. సినిమా అంటే చూడని విజువల్, వినని సౌండ్. నా ప్రకారం సినిమా అంటే, కొత్త సినిమా అంటే చూడని విజువల్, వినని సౌండ్ మనం చూపించాలి. అప్పుడు మనకు 10 రూపాయలు తెగుతుంది, డబ్బులు వస్తాయి, టికెట్స్ వస్తాయి. సో అలా చెయ్యాలి అనే ఆలోచనలో ఒక లారీని పెట్టు ఫ్రేమ్లో, దీని మీద కథ నడుపు, అట్లా రాసుకున్నాను కథ. అలా జనరేట్ అయింది. లారీని కొన్నాను, సినిమా కోసం లారీ కొన్నాను. ఒక లారీ ఉంది, లారీ యార్డ్లో పార్క్ చేశాను, దానికి ఇప్పుడు గాలిపోయింది. ఇట్స్ బీన్ 2 months 3 months అయింది. అండ్ ఆ లారీని Part 2లో లేపేస్తా. Part 1 Part 2 ఇది, Part 3 కూడా ఉంది, లారీ చాప్టర్ 3 కూడా ఉంది. సో ఆ తరహాలో కథ రాసి 2-3 కథలు కలిపి చాలా క్లుప్తంగా క్షుణ్ణంగా ఆలోచించి చాలా ప్రాపర్గా సెట్ చేసాం. 3 hours నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. దద్దరిల్లిపోతాయి థియేటర్స్. August 2 థియేటర్లు ఇన్సూరెన్స్ చేయించుకోండి. వాహ్ వాహ్, వాట్ ఏ ప్రమోషన్, అసలు మామూలుగా లేదు నిజంగా మేడం. చూడని విజువల్, వినని సౌండ్ అని చెప్తున్నారు. బొమ్మ ఫ్రేమ్ టు ఫ్రేమ్ బాగుండాలి, ఇవన్నీ అవుటర్ లుక్స్, ఇవన్నీ చాలా బాగున్నాయి. కథ విషయానికి వస్తే అసలు కథలో ఏముంది? కథ ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు మన పాన్ ఇండియా లెవెల్లో మూవీస్ అసలు మామూలుగా లేదు, రచ్చ కాంపిటీషన్. అది ఇప్పుడు నా ట్రైలర్ కట్ మార్కెటింగ్ స్ట్రాటజీలో కట్ చేసా ట్రైలర్. బట్ కట్ చేస్తే టెంప్లెట్ ఓల్డే అనిపిస్తుంది మీకు. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఆర్గానిక్ వచ్చే కమెంట్స్ ప్రతి ఒక్కది కూడా పీపుల్ లైకింగ్ ఇట్. హానెస్ట్లీ 100 కమెంట్స్లో 3-4 నెగిటివ్ వస్తున్నాయి తప్ప 97 కమెంట్స్ పాజిటివ్ వస్తున్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే నచ్చింది, జనాలకు ఆల్రెడీ నచ్చింది. కానీ ఈ సినిమా ఒక పెద్దవాళ్ళు రిలీజ్ చేస్తే హానెస్ట్గా 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది మేడం. ఈ సినిమాలో అంత క్యాపబిలిటీ ఉంది. అదే ఏంటి ఆ కంటెంట్? అదే చెప్తాను. నేను రిలీజ్ చేస్తున్నా, రిలీజ్ వ్యవస్థ నా దగ్గర లేదు, సినిమా మేకింగ్ వ్యవస్థ నా దగ్గర ఉంది. రిలీజ్ వ్యవస్థ నా దగ్గర లేదు, దానికి చిల్లులు ఉన్నాయి, అది ఒక బొక్కలు పడిన వలలా ఉంది. కాబట్టి ఐ కాంట్ బిలీవ్ ఐ విల్ గెట్ మనీ అండ్ ఆల్. బట్ మూవీ అయితే చాలా బాగా తీశాను. కథ విషయానికి వస్తే, లారీలో ఒక ప్రోడక్ట్ ఉంటుంది దేశ భద్రతకు సంబంధించింది. ఆ ప్రోడక్టు ఆ లారీ అనేది
కర్ణాటకలో లారీనే, తమిళనాడులో లారీనే, కేరళలో లారీనే, లాటిన్ అమెరికాలో లారీనే, జపాన్లో లారీనే. సో పాన్ ఇండియా సూట్ అవుతుంది టైటిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ కుటుంబ కథా చిత్రం, ఎమోషన్, సెంటిమెంట్, మాస్ యాక్షన్, డైలాగ్స్, యాజ్ వెల్ యాజ్ కామెడీ, ఫన్, రొమాన్స్ ప్రతిదీ కూడా ఉంది. పెళ్ళి అవుతుంది, ప్రాపర్ కుటుంబ కథ, కామెడీ ఉంది, లారీ రోడ్డమ్మడి వెళ్ళేటప్పుడు వచ్చే సీన్స్ అయితేనేమి, అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, లారీ ప్రతి స్టేట్లో తిరుగుతుంది. సో ఈ థింగ్స్ అన్ని చాలా ఉన్నాయి అండ్ ఇట్ సూట్స్ ఫర్ ద పాన్ ఇండియా. అండ్ కథ కూడా చాలా గొప్పగా ఉంటుంది. అది మీరు స్క్రీన్ పైన చూడాలి, కథ నేను చెప్పకూడదు కదా. సో అట్లా అనమాట. అండ్ కథ చాలా గొప్పగా ఉంటుంది, ట్రస్ట్ మీ. సో కనెక్టింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్కి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? కనెక్టింగ్ ఎలిమెంట్స్ అంటే సినిమా అనేది ఉల్లాసం, ఉత్సాహం. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఉల్లాసం, ఉత్సాహం, దానికోసమే సినిమా చూస్తాం. రైతు పంట పండించేది మన కడుపు ఫుడ్ కోసం, సినిమా వాడు సినిమా తీసేది మన మనసు నింపడం కోసం, మీ న్యూస్ తీసేది మైండ్ నింపడం కోసం. సో ఆ తరహాలో నా సినిమాలో ఉల్లాసం, ఉత్సాహం, ఎనర్జీ, ఊపు 10 రెట్లు ఉంది. అర్థమైంది స్టోరీ రైటింగ్ ఏ విధంగా ఉందో ఈ మూవీలో. అండ్ ట్విస్ట్లు, టర్న్లు చాలా బాగున్నాయి. ఐటమ్ సాంగ్ చాలా మంచి ప్లేస్లో వస్తుంది అండ్ ఇట్ గివ్ గూస్ బంప్స్. అండ్ తర్వాత వచ్చే ఫైట్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఓపెనింగ్ సీక్వెన్స్లో ఫైట్ ఉంటుంది జైల్లో, చాలా సాలిడ్ ఉంటుంది. శ్రీకాంత్ రెడ్డి ప్రాంక్స్ చేస్తాడు యూట్యూబ్లో అని అనుకుంటారు, కానీ మీరు ఆ ఫైట్ చూస్తే యూ నెవర్ ఇమాజిన్ దట్ దిస్ ఇస్ మీ, అలా ఉంటుంది. అండ్ చాలా బాగా చేశాను మేడం, ప్రౌడ్గా చేశాను. దీని అంతటికి చాలా కారణం నాది ఒక 70% ఉంటే 30% మా కెమెరామ్యాన్ మేడం. ఇట్స్ ద గ్రేటెస్ట్ గాయ్, నాగార్జున తాడిపత్రి తన పేరు. తను చాలా బాగా లైక్ నాకు కేవలం కెమెరా వాటికి సంబంధించిన అవగాహన లేదు, బట్ హీ చాలా సినిమాలో పనిచేశాడు, చిన్న సినిమాలకి. నా సినిమా ద్వారా కెమెరామ్యాన్ అయిపోయాడు అండ్ ఇప్పుడు వేరే సినిమాలకు వర్క్ చేస్తున్నాడు. హీ పిక్చరైజ్డ్ వెరీ వెల్. చాలా తక్కువ టైంలో 23 రోజుల్లో 3 గంటల సినిమా తీసాము. 9 ఫైట్లు, 5 పాటలు. చరిత్రలో ఎవరూ తీయలేదు. ఛాలెంజ్ చేస్తున్నా, నిజం చెప్తున్నా, పొగరనుకోండి ఏమన్నా అనుకోండి. మళ్ళీ చాలా సాలిడ్గా ప్రాపర్గా తీసాము, చుట్టే లేదు. అండ్ ఒక పాట ఒకరోజే 5-6 రోజులు తీస్తారు అందరూ, అట్లా చేసాము. అండ్ ఒక నైట్ ఫైట్ ఉంటుంది, చేజింగ్ ఫైట్. ఆ ఫైట్ 2 అవర్స్లో కొట్టేసాం. 8 మినిట్స్ ఉంటుంది ఫైట్ లారీ యార్డ్లో. 2 అవర్స్లో కొట్టేసాం విత్ 2 రెడ్ కెమెరాస్, 20 మంది రౌడీస్. మళ్ళీ నైట్ టైము విత్ లైటింగ్, ప్రాపర్ లైటింగ్ కూడా సెటప్ లేకుండా ఎట్లా కొట్టామంటే అట్లా కొట్టాం, టార్చ్ లైట్స్తో. గ్రేట్, చాలా అచీవ్ కూడా చేసాం, టెక్నికల్గా చాలా అచీవ్ చేసాం ఈ సినిమాలో. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ చాలా బాగా చేసాం మేడం వర్క్. కొంతమంది నేర్చుకోవచ్చు, మేము నేర్చుకునేవి చాలా ఉన్నాయి, నేర్చుకుంటాం. సినిమా అనేది కొత్త లొకేషన్కి వెళ్ళినప్పుడు అది కొత్త అనుభూతే మేడం, ప్రతిదీ నేర్చుకోవడమే. ఇప్పుడు పెద్ద డైరెక్టర్, ఎంత అనుభవం ఉన్న డైరెక్టర్ అయినా ఒక కొత్త లొకేషన్కి వెళ్ళినప్పుడు ఆడ కొత్తగా నేర్చుకుంటాడు, ఆడ ప్లాన్ చేయలేడు. ఎక్స్పీరియన్స్ అక్కడ బ్లాక్లు వేరుంటాయి, అక్కడ ఫ్రేమ్స్ వేరుంటాయి. సో సంథింగ్ ఈజ్ ప్రతిసారి న్యూనే సినిమా అనేది. అది మేడం August 2 ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. డెఫినెట్లీ మీ కాన్ఫిడెన్స్ చాలా కనపడుతుంది. బికాజ్ అసలు సినిమాలో నటించడం ఒక ఎత్తైతే మీరు ఈ క్రాఫ్ట్స్ అన్ని ఎలా మెయింటైన్ చేశారనేది అంత చిక్కట్లేదు మాకు. ఎట్లా పాసిబుల్ అయింది? ఒక డైరెక్షన్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఫైట్స్ అంటున్నారు, 8 మినిట్స్ ఫైట్ అంటున్నారు. అసలు ఎట్లా అది ఫైట్ మాస్టర్ ఉండేనా, లేకపోతే ఇంకా అది కూడా మీరే కానిచ్చేసారా? అది కూడా నేనే కానిచ్చేసాను. స్టంట్స్ ఉంటాయి మేడం, స్టంట్స్ ఉంటాయి. స్టంట్స్ ఫస్ట్ నేను మామూలుగా పెద్దవాళ్ళని తీసుకున్నాను, సినిమా సంబంధించిన వాళ్ళని. వాళ్ళు ఒక పాత పద్ధతిలో చేశారు కొంతమంది. నాకు బడ్జెట్ పెరుగుతుంది తప్ప ఒక రియలిస్టిక్ ఫీల్ రావట్లేదు. నేనేం కొత్త హీరో. ఇప్పుడు బాలయ్య బాబు గారు ఉన్నారు సార్, బాలకృష్ణ సార్, ఆయన ఫైట్లు చేసినట్టు చేస్తాను. అద్దాలు బాలగొట్టడం, లారీలు లేపడం. నన్ను కొడితే నేను నమ్మరు కదా నేను అలా చేస్తే. ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. సో నాకు అర్థమైంది ఇంకా 9 ఫైట్స్ ఉన్నాయి. 9లో ఒకటి వాళ్ళు చేశారు. అండ్ ఐ సైడ్ ఓకే సార్, ఫ్రమ్ టుమారో ఐ విల్ డూ మై సెల్ఫ్. థ్యాంక్ యూ సార్, వద్దు మీరు చేయొద్దండి అని చెప్పాను. అండ్ వాళ్ళు ఆగిపోయారు. నెక్స్ట్ నేను ఒక 20 డేస్ గ్యాప్ తీసుకొని ప్రాపర్గా పెన్ తీసుకొని, పేపర్ తీసుకొని వర్కౌట్ చేసి, కొన్ని సినిమాలు చూసి, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సినిమాలు, హాలీవుడ్ మూవీస్ చూసి ఎలా ఉన్నాయి, వీళ్ళు ఎలా కంపోజ్ చేస్తున్నారు, ఏంటి డిఫరెన్షియేషన్ నేర్చుకొని, తర్వాత కొన్ని స్టంట్స్ నేర్చుకొని ప్రాపర్గా. అండ్ ఐ వెంట్ మై ఓన్. రిమైనింగ్ 8 ఫైట్స్ నేనే చేసుకున్నాను. మా కెమెరామ్యాన్ కూడా మంచి టాలెంటెడ్గా, కొన్ని షార్ట్స్ అక్కడ తనవి కూడా ఉన్నాయి ఇన్పుట్స్. అండ్ తను బాగా క్యాప్చర్ చేశాడు ప్రతి షాట్ని కూడా. అండ్ సినిమా అనేది చెయ్యాలంటే చేయగలం మేడం, చేయలేము అంటే చేయలేం. సినిమానే కాదు, ఏ పనైనా భూమి మీద చేయాలి అంటే చేయగలం. అంతేగాని కంప్లైంట్ చేసుకుంటూ పోతూ ఈ కార్ వ్యానే ఉండాలి, పర్మిషనే కావాలి, నాకు ఈ ఫుడ్డే కావాలి, ఆ హోటల్లోనే స్టే చేయాలి, ఇఫ్ యూ ఫీల్ లైక్ దాట్ మనం ఏ పని చేయలేము. సో అలాంటి బార్స్ మనం క్రియేట్ చేసుకుంటే ఏది సాధించలేము. బట్ ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలా ఇయర్స్ నుండి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా సినిమాలు తీసి అది అవుట్పుట్ రాకుండా సైలెంట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ సినిమాలు బయటికి రాకపోవడానికి కారణాలు బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడియల్ బిహేవియర్ అండ్ దిస్ ఓవర్ బడ్జెట్ అవే సిచ్యువేషన్స్ అని నా అభిప్రాయం.
ఇప్పుడు మీరు 10 మందిని తీసుకెళ్తున్నారు అక్కడికి, ఫ్రేమ్లో ఎంతమంది అవసరం వాళ్ళని తీసుకెళ్ళండి, వాళ్ళకి ఫుడ్ పెట్టండి, బడ్జెట్ తగ్గుద్ది కదా. మీరు అందరినీ తీసుకెళ్ళి, ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను, అన్నీ నేనే కాబట్టి ఈ సినిమాకి. సో నేను అనేది అవసరమైన ఖర్చు పెట్టండి, అనవసరమైన ఖర్చు పెట్టద్దండి. ఇప్పుడు నా సినిమాని పెద్దవాళ్ళు తీస్తే 150 నుంచి 200 కోట్లు అవుతుంది. మీ సినిమాకి ఎంత బడ్జెట్ అయింది? 2 కోట్లు అయింది. 2 కోట్లలో నేను కంప్లీట్ చేశాను. 150 నుంచి 200 కోట్లలో బొమ్మల్లో ఉండే విజువల్ అండ్ అందులో ఉన్నటువంటి వాట్ వీ కెన్ సే ఆడియో నా సినిమాలో ఉంది. అంత సాలిడ్గా నేను తీశాను. నా బాధ ఏంటంటే, నా రిగ్రెట్ ఒకటే ఏంటంటే, నాకెందుకు ప్రొడ్యూసర్లు దొరకలేదు, ఇంత కష్టపడేవాడిని నేను అప్రోచ్ అవుతున్నా కానీ. ప్రొడ్యూసర్లు బిజినెస్ మ్యాన్గా వస్తున్నారా ఇండస్ట్రీకి, లేకపోతే వేరే తరహాలో ఏమైనా ఇండస్ట్రీకి వస్తున్నారా ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ప్రొడ్యూసర్లు అందరికీ నేను చెప్పేది, అంటే కొత్త ప్రొడ్యూసర్లు వస్తున్నారు కదా మేడం, వాళ్ళందరూ బిజినెస్ పరంగా వస్తున్నారా, మీరు ఏ తరహాలో వస్తున్నారు, నాకెందుకు అవకాశం ఇవ్వలేదు, మా హీరోయిన్కి ఎందుకు అవకాశం ఇవ్వలేదు, మేము అప్రోచ్ అయ్యాం, కథలు చెప్పాం, నమ్మరు ఎందుకు, పిచ్చి పిచ్చి కథలు తీయడం, పిచ్చి పిచ్చిగా. అంటే ఈ మాటలకి నా యూట్యూబ్లో ట్రైలర్ ఓపెన్ చేసి చూడండి, మాటలకి మ్యాటర్కి సెట్గా అయితే అడగండి. నేను అంత కష్టపడి తీశాను, కంఫర్ట్స్ వదులుకున్నాను. నాలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. ప్రొడ్యూసర్లు ఎందుకు దొరకరు, నమ్మరు, ఎందుకు నమ్మరు? కారులో దిగితేనే ప్రొడ్యూసర్ నమ్ముతాడు, ఆడ అద్దాలు పెట్టుకుంటేనే వాడు హీరో అని నమ్ముతాడు. అంటే మీరు కొన్ని పాయింట్స్ చూసినట్టున్నారు ఇండస్ట్రీలో, మరి ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి. మనం కార్లో దిగితేనే తీసుకుంటారు ఇవన్నీ, అలా ఓవర్ యాక్షన్ థింగ్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. గ్రడ్జ్ అయితే బాగుందండి, మీకు బాగా తగిలిన గాయాలు మిమ్మల్ని ఇలా అగ్రెసివ్ గా క్రియేట్ చేసాయా, లేకపోతే మీరు నేను అగ్రెసివ్ గా మాట్లాడుతున్నానా, ఏసీలో కూల్ గా అది కనబడ, ఏసీ కూల్గా ఉంది కానీ కూల్గా లేదు, ఏదో గ్రడ్జ్ ఉంది లోపల, బాధ ఉంది. ఐ హావ్ నథింగ్ మేడం, బట్ సపోర్ట్ జెన్యూన్ పీపుల్. ఐ సే జెన్యూన్ పీపుల్ ని సపోర్ట్ చేయండి, కష్టపడేవాడిని హ్యాండ్ ఇవ్వండి, డబ్బులు వచ్చే సినిమాలు తీయండి, పిచ్చి పిచ్చి వాళ్ళను నమ్మొద్దండి. నేను కథ పట్టుకొని తిరిగా మేడం, నాకు ఎవరు డోర్లు తెరవలేదు, అందుకు నా బాధతో నేను చెప్తున్నా. నేను తీసే కెపాసిటీ ఉంది, నచ్చాలి కదండి, కథలో నచ్చడం కాదు కానీ కనిపించాలి కదండి. ఇప్పుడు నేను తీసి చూపించాను, రేపు August 2 ప్రూవ్ అవుతుంది పక్కా, కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. ఈ కాన్ఫిడెన్స్ మీ ఒక్కరిలోనే ఉందా, మీతో పనిచేసిన వాళ్ళందరూ అందరూ ఇలానే ఉన్నారు, బట్ అందరినీ మన స్టూడియోలో కూర్చోబెట్టి మాట్లాడలేము కాబట్టి వాళ్ళ అందరి తరపున నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా బాగుంది, ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. నేను అనేది ఏంటంటే, చూజ్ రైట్ పీపుల్, ట్రావెల్ విత్ రైట్ పీపుల్, అండ్ అదే పని రైట్ పీపుల్తో చేయండి అంటున్నా. ప్రొడ్యూసర్లు ఇలా ఉన్నారు, వాళ్ళకి చిన్న విన్నపం, చూజ్ రైట్ పీపుల్ అని అడుగుతున్నా, అంతే, నథింగ్ రాంగ్. అండ్ దీనికి నేను ప్రొడ్యూసర్ కాబట్టి, ఇప్పుడు ఈ సినిమాకి పెద్ద పెద్ద సినిమాలకి కారవాన్లు ఉంటాయి మేడం, నాకు కారవాన్లు ఏం లేవు. ఉదాహరణ, నాకు కావాలని కూడా లేదు, ఉదాహరణ చెప్తున్నా. కష్టపడ్డాం, చాలా కష్టపడ్డాం, అటువంటి వాళ్ళ మాకు అవకాశాలు ఇవ్వలేదే. అందరూ కష్టపడతారండి ఇండస్ట్రీలో, చాలా థింగ్స్ ఉంటాయి మేడం. కష్టపడ్డం అంటే మేకప్ వేసుకొని ఆర్టిస్ట్ డ్యూటీ ఒకటి చేసి వెళ్ళేది వేరు, అన్ని డిపార్ట్మెంట్లు మీద వేసుకొని చేసి వెళ్ళేది వేరు, మన మైండ్ ఎంతవరకు పనిచేస్తానో, ఎంత అటెంటివ్గా ఉన్నాం వర్క్ అనేది వేరు. కష్టపడదామంటే ఎంతవరకు కష్టం అంటే కొలమానం లేదు, చాలా ఎక్కువ ఉంటుంది. అంత ఎక్కువ ఎంత ఉందో అంత నేను కష్టపడ్డా కాబట్టి నా బాధ నేను చెప్తున్నా. ఇది ఎంత ఎందుకు చెప్తున్నా అంటే, ప్రొడ్యూసర్లు ఎవరైతే డిస్రెస్పెక్ట్ చేశారో, అండ్ ఆల్సో నా మూవీని తీసుకొని, చాలా బాగుంది మూవీ, ఈ మూవీని తీసుకొని నేను టచ్ చేయని సో కాల్ 5 to 6 పీపుల్, బిగ్ పీపుల్ ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళందరి గేట్ నేను టచ్ చేశాను. ఏమన్నారు, ఏంటి రెస్పాన్స్? సినిమాలు అందరూ చూశారు, ట్రైలర్ అందరూ చూశారు, సినిమాను 1-2 చూశారు. సినిమాను తీసుకోమంటే మటుకు ఇది కమర్షియల్ ఫీల్డ్. నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు పాత సినిమాలు కొని డబ్బులు పోగొట్టుకొని, ఆ అనుభవంలో వీడు కొత్తోడు మార్కెట్ అయిద్దో లేదో అనే ఆలోచనలో నన్ను తీసుకోలేదు. బట్ రేపు హిట్ కొడితే పార్టీకి పిలుస్తారు వాళ్ళే తప్పకుండా. అయితే నేను అనేది ఏంటంటే, బయట సినిమాలు కొనకచ్చుకుంటున్నారే, తమిళనాడు పోయి, మలయాళం పోయి, కర్ణాటక పోయి కొనకచ్చుకుంటున్నారు సినిమాలు. సో మీరు ఒక పాయింట్ చెప్పారు, కొత్త పర్సన్ కదా, మార్కెట్ ఉంటుందా లేదా అని. అందుకే ఇప్పుడు చూస్తున్నట్లయితే మనం మోస్ట్లీ కంటెంట్ బాగా ఉన్న సినిమాలు, దాంట్లో కొత్త పాత అనేది పక్కన పెడితే కంటెంట్ ఉన్న సినిమాలు బాగా రన్ అవుతున్నాయి. ఇది మీకుంది ఐడియా. సోకాల్డ్ ప్రొడ్యూసరు, సోకాల్డ్ డిస్ట్రిబ్యూటర్, సోకాల్డ్ ఎగ్జిబిటర్కి తనకు ఒక షాప్ ఉంది, థియేటర్ అనే షాప్ ఉంది, ఆ షాపులో మంచి ప్రోడక్ట్ అమ్మడబోద్ది అనే ఐడియా తనకు ఎందుకు లేదు? ఎందుకు సినిమా బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు? మంచి సినిమా వచ్చినప్పుడు రావాలి, చూడాలి ట్రైలరు. సినిమా బిజినెస్సే కదా, నేను సినిమానే కదా ఎత్తుకొచ్చా, నా ప్రోడక్ట్ని అమ్మాలని వస్తున్నా మీ షాపుల్లో, మరి రావాలి కదా సోకాల్డ్ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ అయితేనేమి. తమిళనాడు వెళ్ళి తమిళ సినిమా కొనకొస్తారు, మలయాళం వెళ్ళి మలయాళం సినిమా కొనకొస్తారు, కన్నడ వెళ్ళి కన్నడ సినిమా కొనకొస్తారు. ఇక్కడ మట్టుకు కూడా మంచి సినిమా తెచ్చా వానికి ఒక భుజం వేసి, ఒక ట్వీట్ వేసి, ఒక మెసేజ్ వేసి, ఒక ఫోటో ఇవ్వడానికి మటుకు కుదరదు. అంటే మళ్ళీ ఇండస్ట్రీ అంతా ఇంక్లూజివ్, అందరం కలిసి ఉండాలి, మనం
మనమంతా ఒక మెంబర్ ఇవన్నీ చెప్తారు కాబట్టి ఇవన్నీ నేను అడుగుతున్నా. అండ్ ఆల్సో చిన్న సినిమాలకి బాధ్యత ఎక్కడ? నేను ఒక సినిమా తీశాను, ప్రొడ్యూసర్గా మాట్లాడతాను. ఇప్పుడు సినిమా తీశాను, మేకప్ మ్యాన్ కాంచి, లైట్ మ్యాన్ కాంచి, టెంపో డ్రైవర్ కానించి ప్రతి ఒక్కరికి డబ్బు పే చేసుకుంటూ వచ్చాను. హీరోయిన్ కాస్ట్యూమ్స్, హీరోయిన్ జ్యువెలరీ కానించి ప్రతిదీ డబ్బులు పెట్టాను. నేను సినిమా తీశాను. ఇప్పుడు ఈ సినిమాకి పబ్లిసిటీ పంపించాను, క్యూబులు కట్టాను, థియేటర్లో బొమ్మను వేశాను. థియేటర్ అతను థియేటర్ బొమ్మ ఒకటి, థియేటర్ ఒకటి పెట్టుకున్నాడు ఒక ఇల్లులాగా. వచ్చిన డబ్బులు నాకు రిలీజ్ వ్యవస్థ లేదు. వచ్చిన డబ్బులు నా చేతికి రావడానికి ఈ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రొడ్యూసర్లు అయితే, డిస్ట్రిబ్యూటర్లు అయితేనేమి, ఇప్పుడు చేసే ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ను కాపాడే బాధ్యత ఎవరిది? రూపాయి బాధ్యతాయుతంగా వస్తుందా? మళ్ళీ వాళ్ళు అంటారు నువ్వు ఒక సన్నాసి రకం సినిమా తీసినావు అందుకే డబ్బులు రాలేదు అంటారు. అది కాదు, ప్రతి సినిమాకి టికెట్లు తెగుతాయి, అంతో ఇంతో తెగుతాయి. ప్రతి రూపాయి బాధ్యతాయుతంగా ప్రొడ్యూసర్కి రావాలి. అది రావట్లా. ఎట్లా తీస్తారు అతను ఇంకో సినిమా? ప్రతి వారం 14 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వచ్చింది ప్రతిదీ మధ్యలో ఉన్న డిస్ట్రిబ్యూటరు, ఆ థియేటర్ ఇద్దరు వేసి తినేస్తున్నారు. ఇప్పుడు నేను సినిమా తీసా, క్యూబ్ కట్టా, పబ్లిసిటీ 3 చేశాను. నీవు వచ్చింది థియేటర్ ఒక్కటే. అలాంటప్పుడు 50% అన్న ఇవ్వాలి కదా. నా కరెంటు బిల్లు, నా ఏసీలే రాలేదు, నీ బొమ్మ వేస్తే అంటే 3,000 ఇవ్వాల్సిన బాధ్యత నువ్వు భరించు. లాసు నేనే భరించాలా? లాసు థియేటర్ రోడ్డు నువ్వు కూడా కొంచెం భరించు. లాసు బొమ్మ తీసుకున్నావు కదా, 3,000 నువ్వే తినేస్తే ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంది? అంటే నేను అనడం ఏంటంటే అంత ఇంత కలెక్షన్స్ వస్తున్నాయి, రిటర్న్స్ రావట్లేదు, ఇవ్వట్లేదు. పాయింట్ 1. హిట్ అవ్వడానికి చాలా రకాల థింగ్స్ ఉంటాయి. హిట్ అయ్యే థింగ్స్ వేరంటే ఏంటంటే సినిమా చావడానికి చాలా కారణాలు. వానలకు చచ్చిపోద్ది, ఎండలకు చచ్చిపోద్ది, ఎలక్షన్కు చచ్చిపోద్ది, ఐపీఎల్ ఉన్నా చచ్చిపోద్ది, జనాలు బిజీ ఉన్నా చచ్చిపోద్ది. ఇప్పుడు ఈ వీక్ ఓ సినిమా రిలీజ్ ఉందనుకోండి, సడన్గా మన సీఎం ఎవరో కనపరాకుండా పోయారనుకోండి, మీడియా అంతా వాళ్ళ మీద పెడుతుంది, సినిమా మీద పెట్టదు ఫోకస్. మన సినిమా చచ్చిపోయాయి థింగ్స్ సడన్గా జరిగితే. సో ఈ విధంగా రైతు సొసైటీలో ఏదైనా ఎలిమెంట్ జరిగితే సినిమా మీద ఎఫెక్ట్ కన్ఫామ్ పడుతుంది. అంతేగాని సినిమా ఎలాగున్నా రన్ అవుతుంది, ఇలాంటి ఎలిమెంట్స్ ఏవి ఎఫెక్ట్ అవ్వకపోతే అంటున్నారా? సినిమా కొంచెం రన్ అవుతుంది, ఆలోచించే తీస్తున్నారు సినిమా వాళ్ళు, సినిమాలు తీయడం. కానీ కొన్ని ఈ పైరసీ సైట్స్, ఈ థింగ్స్ అన్నిటి వల్ల, నేను ప్రొడ్యూసర్గా మాట్లాడుతున్నా ఇప్పుడు, ఈ థింగ్స్ వల్ల లాస్ వస్తుంది. దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ హ్యాపెనింగ్. దానికి కావాల్సిన చర్యలు ఎవరు తీసుకోవట్లేదు. ఆ ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెట్టుకున్నారు, ఏదో మాట్లాడతారో ఏదో అర్థం కాదు మరి. సో ఈ తరహాలో నేను అనేది ఏంటంటే మేడం, సినిమా చాలా బాగా తీసాం మేడం. నా కొత్త సినిమాని, తెలుగు సినిమాని, మాస్ సినిమాని, దమ్మున్న సినిమాని, తెలుగు వాళ్ళు పెద్దవాళ్ళు నేను వెళ్తే ఒక్కరు కూడా నన్ను తీసుకోలేదు, అండ్ ఒక్కరు కూడా నాతో మాట్లాడలేదు, ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు. ఒక పెద్ద వీడియో పెట్టాను నేను. ఎందుకు చేయాలి అంటే, మరి ఎందుకు కుటుంబం అంటున్నారు, ఎందుకు ఇండస్ట్రీ అని ఒక కలపగొలిపి మాట్లాడుతున్నారు, కలగొలిపి ఎందుకు మాట్లాడుతున్నారు? కాల్ ఇట్ యాజ్ ఎ బిజినెస్, కమర్షియల్ ఫీల్డ్. మీరు ట్రైలర్ చూపించారు కదా కొంతమందికి, ఆ సో కాల్డ్ పెద్దోళ్ళు వాళ్ళ రెస్పాన్స్ ఏంటండి? వాళ్ళందరికీ చాలా పెద్ద లాంగ్ డిబేట్స్ పెట్టాలి మేడం. అయితే విషయం ఏంటంటే ఒక్కొక్కరు ఒక రకంగా ఉన్నారు. నువ్వు యాక్టర్కి ఎందుకు చేసావు, నువ్వు ప్రొడ్యూసర్కి ఎందుకు చేసావు, సైడ్ క్యారెక్టర్ చేయొచ్చు కదా, నీకు అప్పుడే సినిమా అవసరమా? అరే చేసుకొని సినిమా తీసుకొని ట్రైలర్ కట్ చేసుకొని సాలిడ్ నీ బొమ్మ నీ దగ్గరకు వచ్చే మళ్ళీ నువ్వు ఎనికిపో అంటే ఏమర్థం? ఒక రీజన్ ఉంటుంది కదా, అట్లా అన్నారా? ఏంటి వాళ్ళకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హానెస్ట్గా చెప్తున్నా, డబ్బు ఉంది, సినిమా గురించి నాలెడ్జ్ లేదు, ఎవరికి లేదు, ఎవ్వరికి లేదు. సో సినిమా ఇది బోల్డ్ స్టేట్మెంట్, యూ కెన్ రికార్డ్. డబ్బు ఉంది తప్ప నాలెడ్జ్ లేదు సినిమాకి సంబంధించి. లేకపోతే ఎందుకు ఇన్ని ఫ్లాప్లు అవుతున్నాయి, ఎందుకు ఇలా తీస్తున్నారు చెత్త నాసిరకం సినిమాలు? నేను ప్రొడ్యూసర్గా మాట్లాడుతున్నా, డైరెక్టర్గా మాట్లాడుతున్నా. సినిమా పైన మక్కువ పట్టు ఎవరికి లేదు హానెస్ట్ గా. చాలా మంది తక్కువ మందికి ఉంది అంటున్నా. మిగతా వాళ్ళు ఇట్లా మంచి సినిమాలు వచ్చినప్పుడు గుర్తించలేకపోతున్నారంటే మరి వాళ్ళనేమనాలి? మన ప్రోడక్ట్ మనకు మంచిగానే అనిపిస్తుందండి, మనకు మంచిగానే అనిపిస్తుంది మన ప్రోడక్ట్. కింద కమెంట్స్ చదవాలి కదా. కమెంట్ ఇప్పుడు మీరు, నేను, రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్ కాదు, మనకు ప్రజలే దేవుళ్ళు. వాళ్ళ కమెంట్స్, వాళ్ళ జడ్జిమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇవి ఇంటర్వ్యూ చేస్తున్నాం, కింద వచ్చే కమెంట్స్ ఆర్ ఇంపార్టెంట్, అంతేగాని మీ డెసిషన్ నా డెసిషన్ కూడా కాదు. సో ఆ కమెంట్స్ చదివి ప్రోడక్ట్ తీసుకోవాలి కదా. బయట సినిమాలే కొంటున్నారు, అది నా బాధ. మంచి సినిమాలు తెలుగులో చాలా ఉన్నాయి, నా సినిమా మంచి సినిమా, కొనాలి, చూడాలి కదా, అపాయింట్మెంట్ ఇవ్వాలి కదా. సరే, నో ప్రాబ్లం, ఐ డోంట్ కేర్ బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, బికాజ్ నేను బేర్ చేస్తాను లాసెస్ని. నథింగ్ లాసెస్ కానీ సక్సెస్ కానీ ఏమొచ్చినా నేనే బేర్ చేస్తాను. వాట్ ఎవర్ ద థింగ్ ఐఎమ్ టెల్లింగ్ ఈస్, బాధ్యత చాలా అవసరం. తెలుగు మనం ఇండస్ట్రీ అని అంటున్నాం కదా, బాధ్యత అవసరం. పాయింట్ 1. పాయింట్ 2, ఇక్కడ సినిమాలు ఎందుకు కొనలేదు అని నాకు ఒక బాధ. సో మీరు చాలా బాధ్యతగా ఉన్నారు ఇక్కడ సినిమా విషయానికి, ఒక డైరెక్షన్ కావచ్చు, ఎవ్రీథింగ్ మీడియాలో మీరు చాలా బాధ్యతగా ఉన్నారు అని అంటున్నారు. మిగతా ఇంకెవరు లేరు మీ మాటలు అలాగే ఉన్నాయి కదా. మీ సినిమానే మంచి సినిమా, మీరే మంచోళ్ళు,
నా సినిమా మంచి సినిమా, వేరే వాళ్ళ మంచి సినిమా అనలేదు. అన్ని సినిమాలు మంచి సినిమా. ఇందాకనే నేను చెప్పిన అన్ని సినిమాలు మంచివే. వాళ్ళు నాట్ జడ్జిమెంట్ ప్రాపర్ గా లేదు. సినిమా ఎందుకు కొనలేదు, సపోర్ట్ ఎందుకు లేదు. ఒక ప్రోడక్ట్ బయటికి తీసుకొచ్చినప్పుడు భిన్నాభిప్రాయాలు ఉంటాయి. యాక్సెప్ట్ చేస్తున్నాం. ఒపీనియన్స్ అనేది చాలా డిఫరెంట్ ఉంటాయి. సరే ఇప్పుడు ఈ సినిమా నాది, యాక్సెప్ట్ చేయగలిగే స్ట్రెంగ్త్ ఉండాలి. నేను చేసే ఇప్పుడు ఓన్ రిలీజ్ వెళ్తున్నా, ఆల్రెడీ చేసా. బట్ ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నా. ఎక్స్ప్లనేషన్ నా ప్రోడక్ట్ గురించి ఐఎమ్ గివింగ్ సమ్ ఒక పీపీటీ ఇస్తున్నా, ఇలా ఉంది నా దాని గురించి అని చెప్తున్నా. కాకపోతే ఇవి తెలియాలి, కొంచెం బాధ తెలియాలి అని చెప్పడంలో తప్పు లేదని నా అభిప్రాయం. చెప్పడం వేరు, నిందలు వేయడం వేరు. ఒక స్టేట్మెంట్, నిందలు కాదు, స్టేట్మెంట్ వదిలేస్తున్నారు మీరు. యు ఆర్ ద ఓన్లీ గ్రేటెస్ట్ పర్సన్. అవును మేడం, నేను గ్రేటెస్టే మేడం. హానెస్ట్ చెప్తాను. ఎందుకు ఇంత ప్రౌడ్ ఎందుకండి? ఉండకూడదా? మీకు ఇంత ప్రౌడ్ ఉండకూడదా? బతికేది 50 ఏళ్ళు ఉండకూడదా? నేను ప్రౌడ్, వర్క్ చేశాను, నేను ప్రౌడ్. మిగతా వాళ్ళు ప్రౌడ్ కాదు. ప్రౌడ్ వేరు, నేనే ప్రౌడ్ అనుకోవడం వేరండి. దేర్ ఈస్ అ డిఫరెన్స్. తెలుసు మేడం, అవన్నీ పిల్లల మాటలు. కానీ నేను ప్రౌడ్, వేరే వాళ్ళు ప్రౌడ్ కాదని నేను అనట్లేదు. వేరే వాళ్ళు గొప్ప వాళ్ళు ఉన్నారు, నేను మటుకు తక్కువ అంటే ఒప్పుకోను. ఐ మేడ్ ఎ బెస్ట్ ఫిలిం, ప్లీజ్ సపోర్ట్, వాచ్. అంతేగాని రిగ్రెట్ అంటే ఇప్పుడు మీరు మీడియా గురించి ఇందా గురించి మాట్లాడే దాని గురించి నేను మాట్లాడుతున్నా. మీడియాలో చాలామంది యాంకర్స్ ఒక ప్రొఫెషనల్గా మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు. మనకి ఎలా ఎంత హెల్దీ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. వాళ్ళు డైరెక్ట్ నువ్వు హీరోనా అంటే నో, దట్స్ రాంగ్. అలా బిహేవ్ అలా జరిగిన దానికి ఉన్నటువంటి అగ్రెషన్, అలా జరిగిన దానికి వచ్చిన మాటలు అవి. అండ్ నథింగ్ రాంగ్. నేను పర్సనల్గా ఎవరిని మనం ఏమనం, మన పని మంది. అది మేడం నేను అనేది. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 వస్తుంది. అర్థమైంది ఇప్పుడు నాకు. ఆ అగ్రెషన్ మీతో ఉంచుకోకుండా మీరు నా దగ్గర కూడా పార్ చేసిరు. అసలు నేను ఇలా మాట్లాడే పర్సన్నే కాదు. సో మోటివేషన్ వచ్చిందా లేదా నా బాధ చెప్తే? మోటివేషన్ కాదు, రకరకాల డౌట్లు వచ్చాయి. మరి ఇప్పుడు మీరు కొన్ని సిస్టమ్స్ బాగాలేదు, డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఆ లాస్ అనేది ఎక్కువగా, ఎందుకు ప్రొడ్యూసరే భరించాలి అనే కొన్ని పాయింట్స్, చాలా సీరియస్ పాయింట్స్ బయటికి తీశారు కదా. మరి ఈ సిస్టమ్ని మీరు మార్చుతారా? ఇప్పుడు మార్చగలుగుతారా? మార్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా, లేదా మీ వరకు మీరు మీ మార్కెట్ చూసుకొని ముందుకెళ్ళిపోతారా? ఇప్పుడు అందరు ప్రొడ్యూసర్లు, సోకాల్ బిగ్ పీపుల్ అందరు ఎవరు మార్కెట్ వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతున్నారు. అండ్ అది మార్చే పరిస్థితి లేదు, జస్ట్ మాట్లాడడం తప్ప. కారణం అంటే లాజికల్గా ఆలోచిస్తే ఇట్స్ ఎ కమర్షియల్ ఫీల్డ్. మీరు బొమ్మ తీస్తే మీరు అమ్ముకోవాలి. ఇట్స్ యువర్ డ్యూటీ టు సేల్ ఇట్ అవుట్ ఆర్ డంప్ ఇట్ సమ్వేర్. ఆ విధంగా జరుగుతుంది. దట్స్ ద ట్రూత్ అండ్ దట్స్ ఇట్స్ గోయింగ్ టు బీ ఫర్ ఎవర్. ఎప్పటి నుంచి ఏదేదో చేస్తారు చాలామంది. అవన్నీ అయ్యే పనులు కాదు. ఎందుకంటే స్వార్థం కాదు, ఇట్స్ ఎ బిజినెస్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు నేను నా సినిమా తీసా, నా బాధ ఏంటంటే సెల్ఫిష్గా మాట్లాడట్లే నేను. ఈ సినిమా తీస్తే మీరే చెప్పారు ఇట్స్ ఎ బిజినెస్ యాక్చువల్లీ. సో అదర్ పీపుల్ ఆర్ ఆల్సో డూయింగ్ బిజినెస్ యాక్చువల్లీ. కానీ మీటింగ్లు పెట్టి ఇండస్ట్రీ, నువ్వు ఇండస్ట్రీ ఓడివి కాదు, ఇండస్ట్రీ అంటే ఏంటి, ఇవన్నీ కొంతమంది మాట్లాడుతుంటారు. ఫర్ దెమ్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్, ఇండస్ట్రీ లేదు, ఏమీ లేదు. ఎవడి ప్రోటోకాలు, ఎవడి అజెండా వాడిది. సినిమా తీసుకొని వచ్చాడు, ఒక బ్యానర్ క్రియేట్ చేస్తాడు, ఏదైనా ప్రాబ్లం ఉంటే మాట్లాడతారు. ఇది జరుగుతుంది అంతే. అయితే ఏంటంటే ఇది ఎంత వద్దు, ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 ఫస్ట్ సినిమా, అదే మాట్లాడదాం ఫస్ట్. సో చాప్టర్ 1 తీసారు, ఇక చాప్టర్ 2, 3, 4 ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? చాప్టర్ 2 and 3 ఉన్నాయి మేడం. ఆఫ్టర్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫస్ట్ మూవీ ఐ హ్యావ్ టు ప్లాన్ ఇట్. అండ్ ఇది ఒక కంప్లీట్ యాక్షన్ సినిమా, 9 ఫైట్స్ ఉన్నాయి. అండ్ కొన్ని డైలాగులు ఉన్నాయి, చెప్పనా నా దాంట్లో? డెఫినెట్లీ. పాటలు కూడా పాడితే ఇంకా వింటాం. పాటలు కూడా ఉన్నాయి, పాడతా. థ్యాంక్ యూ. చెప్పండి మీ ఫేవరెట్. ఆబ్వియస్లీ అన్ని డైలాగ్స్ మీ ఫేవరెటే ఉంటాయి. డైలాగులు అంటే డైలాగులు గట్టిగా అరిచి చెప్పడం పిల్లలు కూడా చెప్తున్నారు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ మొదట లైక్ పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు మన చిరంజీవి గారు, బాలయ్య గారు అందరూ మంచి డైలాగులు చెప్పి మనం అలవాటు పడ్డాం తెలుగు వాళ్ళ. వి ఎంజాయ్ ఇన్ ద థియేటర్, లైక్ క్లాప్స్ కానీ డైలాగులు పెట్టి విలన్స్కి ఆపోజిట్గా పౌరుషంగా చెప్తే వి లైక్ ఇట్, చాలామందికి నచ్చింది. ఇప్పుడు తరహాలో కొంచెం మారింది. సో ఆ తరహాలో డైలాగులు అందరూ చెప్తారు. సో నా సినిమాలో, మా సినిమా లారీ డ్రైవర్ ఎలా ఉంటాడు అనే తరహాలో ఉన్న డైలాగులు ఇవి. నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర, కర్ణాటక, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే అంటాడనమాట. అంటే ఆంధ్ర వాడు వచ్చి ఏయ్, కర్ణాటక వాళ్ళు వచ్చి ఏయ్ ఇది ఆంధ్ర కాదురా కర్ణాటక అంటాడు, ఇది ఆంధ్ర ఉన్న గట్స్ అంటాడు అనమాట. కర్ణాటకలోకి లారీ వెళ్తుంది ఆ తరహాలో. సో మీరు ఈ యాక్టింగ్ ఇవన్నీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఎక్కడ ఇవన్నీ కోర్సెస్ ఎక్కడ తీసుకున్నారు? కోర్స్ ఏం లేదు మేడం, పని చేయాలి, పని గురించి నేర్చుకోవాలి, మంచిగా పని చేయాలి, మంచి ప్రోడక్ట్ చేయాలంటే దాని గురించి క్లుప్తంగా క్షుణ్ణంగా ప్రతిదీ నేర్చుకోవాలి. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాము, నేర్చుకున్నాము. ఇంకా తప్పులు ఉన్నాయి, సరి చేసుకుంటాను, కొత్తగా నేర్చుకుంటాను. అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్ ఈ సినిమాలో, ఇంకా బెస్ట్గా చేయాలి. ఫస్ట్ సినిమానే ఎందుకు ఇట్లాగా బెంగాలీ
కన్నడ, తమిళ్, అదర్ తెలుగు. తమిళ్, తెలుగు, అసలు లాంగ్వేజెస్ ఎలా మేనేజ్ చేసిరు? డబ్బింగ్ పార్ట్ కావచ్చు, ఇవన్నీ ఎట్లా? అంటే బెంగాలీ ట్రైలర్ చూశాను, మీకు వచ్చా బెంగాలీ? అర్థం కాదు ఏంటి ఆ డబ్బింగ్ పార్ట్ చూద్దామని ట్రై చేసిన, ఎట్లా పాసిబుల్ అయింది ఇవన్నీ? ఐ గాట్ సమ్ టెక్నీషియన్స్ ఫ్రమ్ బెంగాలీ మేడం, అండ్ వాళ్ళు చేసిన తర్వాత నేను ఎవ్రీడే స్టూడియోకి వెళ్ళడం, చెక్ చేసుకోవడం, కరెక్షన్స్ చేసుకోవడం, ఇలా చేశాను. ఐ డిడ్ మై బెస్ట్ అండ్ బెస్ట్ అవుట్పుట్ అయితే ఇచ్చాను. పెద్ద సినిమాలకు తగ్గట్టు ఇచ్చాను, ఏ మాత్రం తగ్గదు, ఎక్కడ తగ్గదు. చాలా గట్టిగా ఉంది బొమ్మ. అండ్ 10 పాటలు, 5 పాటలు ఉంటాయి, 9 ఫైట్లు ఉంటాయి, 3 hours నాన్ స్టాప్ టెంపో ఉంటుంది. గట్టిగా ఉంటుంది బొమ్మ, గట్టిగా అంటే రాయి ఉంటుంది చూడు, అట్టుంటుంది బొమ్మ. అంత గట్టిగా ఉంటే కష్టమేమో, రక్తం వస్తుంది ఆడియన్స్ కి, మళ్ళీ రావాలి వాళ్ళలో ఎమోషన్ బయటికి రావాలి. పార్ట్ 2, 3 కూడా ఉన్నాయి కదా మనకు. ఉన్నాయి, బొమ్మ బాగుంది. ట్రైలర్ చూసారా మీరు? లారీ ట్రైలర్ చూసినానండి. ఎలా ఉంది, ఎలా అనిపించింది? నేను చెప్పింది అదే, పూరి జగన్నాథ్ గారి మూవీస్ ఎలా ఉంటాయో, ఒక హీరో ఎట్లా ఉంటాడు, అగ్రెసివ్ గా ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఒక లాంగ్వేజ్ సెన్స్ ఉండదు. విజువల్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి, మీరు చెప్పినట్టు చాలా గట్టిగా ఉన్నాయి. సో నాకు ఎందుకో ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యారేమో అనిపించింది. కానీ దాని ఆయన అభిమాని, వీలైతే ఆయనతో సినిమా పడాలి నాకు యాజ్ అన్ యాక్టర్గా ప్రయత్నం చేస్తున్నా. చూడాలి, ఆయన అభిమాని, మొదటి నుంచి చాలా సినిమాలు చూస్తుంటాయి ఆయన, బాగుంటాయి. నా స్టైల్ అలానే ఉంటుంది, నాది కూడా రఫ్ అండ్ టఫ్, డెలికేట్ కాదు, రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది. అండ్ లవ్ స్టోరీనే చేయొచ్చు, కానీ ఎందుకులే అని ఇంకా మాస్ సినిమా చేద్దాం, ఫైట్స్ ఉన్న సినిమా చేద్దాం, పెద్దగా చేద్దాం, చిన్నవి ఆడట్లేదు, సాలిడ్గా తీయాలని చేయడం జరిగింది. ఎవ్రీథింగ్ ఈస్ న్యూ ఇన్ దిస్ మూవీ. ఎందుకు చూడాలి అంటే పాటలు, ట్రైలరు చూడండి, నచ్చితేనే. August 2 సినిమాకి వచ్చి కొత్త వాళ్ళని ఎంతోమందిని ఆశీర్వదించారు, చాలా పెద్దవాళ్ళు అయ్యారు. అట్లా మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. పాటలు, ట్రైలర్ నచ్చితేనే, నచ్చకపోతే కమెంట్ పెట్టండి, నేను నేర్చుకుంటాను. ఎందుకు చూడాలి అని ఆలోచిస్తే, ఒక పెద్ద సినిమాని ఎందుకు చూస్తాం? దాంట్లో విజువల్, మంచి పాట, వాళ్ళ మీద నమ్మకంతో. అలా నా ట్రైలర్ చూడండి, అలా అనిపిస్తుంది మీకు, తప్పకుండా చూడని వాళ్ళు ఉంటే. అండ్ సినిమా 2-3 ఏళ్ళు వెయిట్ చేస్తాం పెద్ద సినిమాల కోసం. నా సినిమా కూడా అలాంటిదే. పెద్ద సినిమాలు 100 కోట్లు బడ్జెట్లు పెడతారు, 500-600 టికెట్లు పెడతారు. నాది చాలా చిన్న సినిమా, 80 రూపాయల టికెట్, చాలా తక్కువ టికెట్, 80 నుంచి 150 రూపాయలే ఉంటుంది. పాయింట్ 2. పాయింట్ 3, సినిమా ఎందుకు చూడాలి? ఉల్లాసం, ఉత్సాహం కోసం సినిమా చూడాలి, ఆనందం కోసం సినిమా చూడాలి, ఏదైనా మోటివేషన్ కోసం సినిమా చూడాలి. నా సినిమాలో ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం, దబిడి చాలా గట్టిగా చాలా ఉన్నాయి, ఎంత కాబట్టి అంత ఉన్నాయి. అండ్ ఆల్సో 3 hours నాన్ స్టాప్ టెంపో ఉంటుంది సినిమా, ఫుల్ పాటలు, మాటలు, డైలాగులు, చాలా ఎక్కువ ఉన్నట్టుంది. 3 గంటల 3 నిమిషాలు, రిగ్రెట్ అవ్వరు, చాలా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు, అప్పుడే అయిపోయిందని ఫీల్ అవుతారు, అంత ఉంది నా బొమ్మలో. అండ్ అంతే మేడం. ఒక బీర్ ఎందుకు తాగుతాం మేడం? బీరు కానీ మంచి ఫుడ్ కానీ ఎందుకు చేస్తాం? మంచి ప్లెజర్, బ్లిస్ కోసం తాగుతాం మనం, ఆనందం కోసం, ఏదైనా పార్టీ సక్సెస్ వచ్చినప్పుడు. సో అలా సినిమా అనేది ఉల్లాసం, ఉత్సాహం కోసం చూస్తాం. అలా నా సినిమాలో ఒక బీరు తాగితే ఇంత మత్తు వస్తుంది, ఇంత బ్లిస్ వస్తుంది, 2 బీర్లు తాగితే ఇంత వస్తుంది, 3 తాగితే ఇంత వస్తుంది, 3 బీర్లు తాగితే ఎంత మత్తు, ఎంత దమ్ము, ఎంత కెపాసిటీ. మంచి బిర్యానీ అలవాటు లేని వాళ్ళు అయితే మంచి బిర్యానీ తింటే ఎంత మత్తు, ఎంత కెపాసిటీ వస్తుందో, ఎంత దమ్ము వస్తుందో, నా సినిమా చూస్తే అంత ఊపు వస్తుంది. ఛాలెంజ్. అండ్ సినిమాలో మ్యాటర్ ఉంది, నన్ను నమ్మండి, ట్రైలర్, పాటలు చూడండి, ఒక్క అవకాశం వేయండి. August 2 లారీ చాప్టర్ 1 చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారు, కష్టపడి వచ్చారు కాబట్టి. ఎస్ మేడం, కష్టపడ్డారు కాబట్టి అన్ని క్రాఫ్ట్స్లో మీరు దగ్గరుండి. అందరూ కష్టపడతారు, జనాల దగ్గర ఆదరణ పొందాలి, వాళ్ళ దగ్గర అభిమానం పొందాలి మనసులో అని తప్ప నా కోసం కాదు మేడం. ఇందులో ఒక 100 మంది ఫైటర్లు ఉన్నారు, వాళ్ళందరూ బాగా స్క్రీన్ మీద కనపడతారు. మా హీరోయిన్కి యాక్సిడెంట్ అయింది, ఒక 20 మంది ఆర్టిస్టులు యాక్ట్ చేశారు, వీళ్ళందరూ కొత్త వాళ్ళే. కృష్ణానగర్లో ఎక్కడో పెద్ద సినిమాల్లో వెనకల 5వ రోలో 6వ రోలో ఉంటారు కదండి, వాళ్ళని నేను ఫ్రంట్ రోలో పెట్టాను. వాళ్ళందరి కోసం ఈ సినిమా ఆడాలి, నా కోసం కాదు. నా కోసం ఐ డోంట్ కేర్, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, మళ్ళీ వీడియోలు చేసుకుంటా, మళ్ళీ బతికేస్తా, నో ప్రాబ్లం. పెయిడ్ వీడియోస్ వాట్ ఎవర్. అవును, పెయిడ్. వాట్స్ రాంగ్ ఇన్ దట్ బీయింగ్ పెయిడ్? తప్పేం లేదు కదా. ఇట్స్ నాట్ ఎ ప్రాంక్ దెన్. సో యు వాంట్ మీ టు డు ఎ ప్రాంక్ చేయాలా? ఐ డోంట్ వాంట్ యు టు డూ ప్రాంక్. జస్ట్ సర్టిఫైయింగ్ ఇట్ యాజ్ ఎ ప్రాంక్, బట్ ఇట్స్ నాట్ ఎ ప్రాంక్. నేను చెప్తే మీరు చెయ్యరు, మీకు ఇష్టమైనది మీరు చేస్తారు, బట్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ అది ఇది కాదని నేను చెప్తున్నాను అంతే. దిస్ ఇస్ మై పర్సెప్షన్, యాజ్ యూ టోల్డ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ, దిస్ ఇస్ యువర్ పర్సెప్షన్ అని. దిస్ ఇస్ మై పర్సెప్షన్. August 2 లారీ చాప్టర్ 1. Right. Such a wonderful conversation we had. Thank you so much. Pleasant madam meeting you. Yeah. Lorry chapter 1 super duper hit అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సక్సెస్ మీట్ లో మళ్ళీ ఆంధ్రజ్యోతికి వస్తాను. Definitely. నన్ను పిలిచి నా బాధను 10 మందికి తెలిసేలా చేసినందుకు ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ధన్యవాదాలు.
ప్లీజ్ వాచ్ August 2nd లారీ చాప్టర్ 1. థ్యాంక్ యూ. చూసారు కదా, సో లారీ చాప్టర్ 1 August 2కి రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూడండి అండ్ సక్సెస్ చేయండి. దిస్ ఈజ్ అవర్ ఇంటర్వ్యూ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.